హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీ నోక్. ఈరోజు వీడియోలో మనము ఈపీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలా ఆర్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్ ఇట్లా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేయాలా అనేది క్విక్గా డిసైడ్ అవ్వడం కోసం ఒక చిన్న టేబుల్ని చూద్దాము. మనము ఈపీఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ రెండిట్లో ఎందులో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనేది తెలుసుకోబోయే ముందు అసలు మనకి ఈ చాయిస్ ఎందుకు వచ్చింది అనేది క్విక్గా చూద్దాం ఒకసారి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే కనుక మనకి గవర్నమెంట్ ఈపీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడానికి 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చింది. మినిమం మ్యాక్సిమం. ఈ మూడిట్లో కూడా మీరు మీ కంపెనీ ఈపీఎఫ్ అకౌంట్కి కాంట్రిబ్యూట్ చేసే అమౌంట్ అనేది చేంజ్ అవుతుంది. మూడిట్లోకి మినిమంలో మీరు లీస్ట్ కాంట్రిబ్యూట్ చేస్తారు, మ్యాక్సిమంలో హైయెస్ట్ కాంట్రిబ్యూట్ చేస్తారు. అసలు ఈ కాంట్రిబ్యూషన్స్ ఎట్లా చేంజ్ అవుతాయి అనేది మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. లెట్సే ఒక ఎంప్లాయీ ఉన్నాడు, అతనికి బేసిక్ ప్లస్ డిఏ 25,000 అనుకుందాం. ఇక్కడ బేసిక్ ప్లస్ డిఏ అని రాసిన, జస్ట్ బేసిక్ అని రాసిన రెండు సేమే, సింప్లిసిటీ కోసం జస్ట్ బేసిక్ అని రాసా. సో కమింగ్ బ్యాక్, బేసిక్ ప్లస్ డిఏ 25,000 అనుకుందాం. అప్పుడు ఈ కేసులో లెట్సే మినిమం కాంట్రిబ్యూట్ చేస్తే కనుక బోత్ కంపెనీ ప్లస్ ఎంప్లాయీ జస్ట్ 1,800 కాంట్రిబ్యూట్ చేస్తే సరిపోతుంది ఈపీఎఫ్కి. ఎందుకంటే 12% ఆఫ్ బేసిక్ అప్ టు 15,000 వరకు, విచ్ ఈస్ 12% ఆఫ్ 15,000 1,800 కాంట్రిబ్యూట్ చేస్తే సరిపోతుంది. సో 3,600 అవుతుంది పర్ మంత్ కాంట్రిబ్యూషన్. వేరే సెకండ్ ఆప్షన్ ఆప్ట్ చేసుకుంటే కనుక మీ కంపెనీ కాంట్రిబ్యూషన్ సేమ్ 1,800 మినిమం అమౌంటే ఉంటుంది, బట్ మీ కాంట్రిబ్యూషన్ 3,000 అవుతుంది. ఎందుకంటే 12% ఆఫ్ 25,000, టోటల్ బేసిక్లో 12% మీరు పే చేస్తున్నారు, ఈపీఎఫ్లో డిపాజిట్ చేస్తున్నారు. సో అడిషనల్ 1,200 అమౌంట్ అనేది మీరు ఈపీఎఫ్లో సేవ్ చేస్తున్నారు ఈ కేసులో. వేరే థర్డ్ ఆప్షన్ తీసుకుంటే కనుక మీ కంపెనీ కూడా మ్యాక్సిమం పాసిబుల్ అమౌంట్ విచ్ ఈస్ 3,000 ఈ కేసులో పే చేస్తుంది. సో అప్పుడు మీరు టోటల్ 6,000 డిపాజిట్ చేస్తారు. ఇప్పుడు మీ బేసిక్ మారినప్పుడల్లా, అంటే లెట్సే 50,000 అయిందనుకోండి, అప్పుడు ఫస్ట్ కేసులో మీ కాంట్రిబ్యూషన్ ఏం మారదు, వేరే సెకండ్ కేసులో, థర్డ్ కేసులో మారుతూ ఉంటుంది. మీ కాంట్రిబ్యూట్ చేసే అమౌంట్ పెరుగుతూ ఉంటుంది ఈ 2 కేసెస్లో. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, మనకున్న ఎడిషనల్ సేవింగ్స్ లెట్సే ఈ కేసులో 2,400 అనుకుందాం. ఇవి ఈపీఎఫ్లో పెడతాం బెటరా, వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో పెడతాం బెటరా, ఎట్లా డిసైడ్ చేసుకుంటాం? ఆబ్వియస్లీ రెండిట్లో ఎందులో ఎక్కువ రిటర్న్ వస్తే దానిలోనే పెడతాం. సో ఎందులో ఎక్కువ రిటర్న్ వస్తుంది అనేది ఇప్పుడు మనం ఆ టేబుల్లో చూద్దాము. టేబుల్లోకి వెళ్ళబోయే ముందు రెండు ఆప్షన్స్ని ఇంకోసారి చెప్తాను. ఫస్ట్ ఆప్షన్ కాంబో ఆప్షన్ అవుతుంది, ఎందుకంటే మీకున్న అడిషనల్ మనీని మీరు ఈపీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇట్లా ఈపీఎఫ్లో ఇన్వెస్ట్ చేయంగానే మీరు కనుక ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ఫాలో అవుతుంటే మీకు అడిషనల్ ట్యాక్స్ అనేది సేవ్ అవుతుంది. సో ఆ సేవ్ అయిన ట్యాక్స్ మనీని మీరు ఇంకో ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోవచ్చు, స్టాక్స్, రియల్ ఎస్టేట్, గోల్డ్ ఇట్లా. సో ఇక్కడ ఏం అజ్యూమ్ చేసుకుంటున్నామంటే మీరు ఈపీఎఫ్లో మీకున్న సేవింగ్స్ పెట్టారు, దానివల్ల వచ్చిన ట్యాక్స్ సేవింగ్స్ని ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్లో మీరు పెట్టారు అనేది అజంప్షన్. సో ఇది కాంబో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. వెరాస్ ఆప్షన్ 2లో మీరు డైరెక్ట్గా మీకున్న అడిషనల్ సేవింగ్స్ని నాన్ ఏటీసీ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టారు. దీని మీద ఏం ట్యాక్స్ సేవింగ్ ఉండదు కాబట్టి దిస్ ఈస్ ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ హియర్. సో ఆప్షన్ 1 ఈజ్ కాంబో, ఆప్షన్ 2 ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్. వీటి మధ్య కంపారిజన్స్ చూద్దాం. ఇప్పుడు రెండు ఆప్షన్స్లో ఏది హైయెస్ట్ రిటర్న్ ఇస్తే మనం దాన్ని ఆప్ట్ చేసుకుంటాము. సో సమ్మరీ టేబుల్ని చూద్దాం. సమ్మరీ టేబుల్లో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్ ఏంటి అంటే ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ఫాలో అవుతున్న వాళ్ళకి, వెరస్ రైట్ సైడ్ ఉన్నది న్యూ ట్యాక్స్ రెజిమ్ ఫాలో అవుతున్న వాళ్ళకి. సో లెఫ్ట్ సైడ్ టేబుల్లో బోత్ కంపెనీ కాంట్రిబ్యూషన్, మీ కాంట్రిబ్యూషన్కి రెండింటికి ఇదే యూస్ చేయొచ్చు. సో మనం ఏది బెటర్ అనేది డిసైడ్ చేయడానికి 3 ఫ్యాక్టర్స్ యూస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్యాక్స్ స్లాబ్ ఏంటి, ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ ట్యాక్స్ స్లాబ్లో ఉంటే ఆబ్వియస్లీ మీకు అంత ఎక్కువ ట్యాక్స్ సేవింగ్ అవుతుంది. సో కాంబో ఆప్షన్లో మీ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగిపోతుంది. సో ట్యాక్స్ సేవింగ్ అనేది ఫస్ట్ ఫ్యాక్టర్. ఇంకా సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి మీరు అనుకుంటున్న ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్లో ఎంత రిటర్న్ వస్తుంది అనేది. ఎంత ఎక్కువ రిటర్న్ వస్తే ఆబ్వియస్లీ ఆ ఆప్షన్ అంత ఎక్కువ లుక్రేటివ్ అవుతుంది. ఇది సెకండ్ ఫ్యాక్టర్. అండ్ థర్డ్ ఫ్యాక్టర్, మీరు ఎంత డ్యూరేషన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా మీకు ఆప్షన్ 1 బెటరా, ఆప్షన్ 2 బెటరా అనేది చేంజ్ అవుతుంది. సో డ్యూరేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది థర్డ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఈ 3 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి మీకు ఏది బెటరో చూద్దాం. లెట్సే మీరు 20% ట్యాక్స్ స్లాబ్లో ఉన్నారనుకుందాం. 5 to 10 lakhs మీ ఇన్కమ్ లెవెల్, 20% ట్యాక్స్ స్లాబ్. అండ్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న ఆల్టర్నేట్ ఆప్షన్లో 10% రిటర్న్ వస్తుంది అనుకుందాం. అప్పుడు మీ కేసుకి మీరు చూస్తున్నట్లయితే కనుక కాంబో ఆప్షన్ బెస్ట్ ఆప్షన్. ఏ డ్యూరేషన్ అయినా కానీ మీకు కాంబో ఆప్షనే బెస్ట్. అలా కాదు ఇప్పుడు 12% రిటర్న్ వస్తుంది నేను అనుకుంటే అప్పుడు మీ కేసులో మీకు ఆప్షన్ నెంబర్ 2 ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ బెటర్, ప్రొవైడెడ్ మీరు అనుకుంటున్న టోటల్ డ్యూరేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ 18 years. ఒకవేళ లెస్ దాన్ 18 years ఉంటే అప్పుడు మీకు మళ్ళీ
కాంబో ఆప్షన్ 1 బెటర్ అవుతుంది. సో ఇట్లా మీ పర్టికులర్ కేస్కి మీరున్న ట్యాక్స్ స్లాబ్, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న రిటర్న్స్ బట్టి మీకు ఏది బెటర్ అనేది ఈ టేబుల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సిమిలర్గా మీరు న్యూ ట్యాక్స్ రెజిమ్ కనుక ఫాలో అవుతుంటే అప్పుడు రైట్ సైడ్ ఉన్న టేబుల్ ఆప్ట్ చేసుకోవచ్చు. న్యూ ట్యాక్స్ రెజిమ్లో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్కి ఎగ్జామ్షన్ లేదు, ఎందుకంటే సెక్షన్ 80C లేదు కాబట్టి న్యూ ట్యాక్స్ రెజిమ్లో. కానీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేస్తాడు కదా, దానికి ఎగ్జామ్షన్ ఉంది. సో మీరు దానికోసం మీరు ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎక్కువ తీసుకోవాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవడం కోసం ఈ టేబుల్ యూస్ చేసుకోవచ్చు. ఈ టేబుల్స్ అనేది నేను ఏ ఎగ్జామ్షన్స్తో పెట్టాను అంటే మీ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ అనేది. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే కనుక ఇండెక్సేషన్ లేదు, 10% ట్యాక్స్ అనేది రాశాను. మీరు ఇవి కాకుండా గోల్డో, రియల్ ఎస్టేటో ఇంకేదైనా దానిలో పెట్టాలి అనుకోవచ్చు. అప్పుడు మీరు ఎవాల్యుయేట్ చేయడానికి ఈ ఎక్సెల్ షీట్ని వాడండి. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఫస్ట్ ఈపీఎఫ్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్ చేసి ఉన్నాయి, ఇందులో మీరు ఏం చేంజ్ చేయక్కర్లేదు. నెక్స్ట్ మీరు అనుకుంటున్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ రిటర్న్ ట్యాక్స్ డీటెయిల్స్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 10% రిటర్న్ వస్తుంది అనుకుంటే 10%, ఇండెక్సేషన్ స్టాక్స్ కాబట్టి 10%, వేరేది లెట్స్ రియల్ ఎస్టేట్ అనుకోండి 20.8% అయ్యేది. సారీ, ట్యాక్స్ రేట్ ఐ మీన్ టు సే. ఇండెక్సేషన్ మీరు కొన్న ఇయర్, సెల్ చేసిన ఇయర్ బట్టి మీరు ఇక్కడ యూస్ చేసుకొని ఈ ఇండెక్సేషన్ డేటాని యూస్ చేసుకొని మీరు ఎంటర్ చేయొచ్చు. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాక మీ పోస్ట్ ట్యాక్స్ రిటర్న్ అనేది వస్తుంది, దాన్ని బట్టి మీరు కంపేర్ చేయొచ్చు. లెట్స్ సే ఫర్ నౌ నేను 12% అనుకుంటున్నా, 10% ట్యాక్స్, 0 ఇండెక్సేషన్ అనుకుంటే 10.8 పోస్ట్ ట్యాక్స్ రిటర్న్. ఇక్కడ నా పీరియడ్స్ కూడా ఉన్నాయి. ఈ పీరియడ్స్ ఏంటి, నేను 0%, 5%, 10, 15, 20, 25, 30 ఇట్లా డిఫరెంట్ ట్యాక్స్ స్లాబ్స్లో ఉన్నప్పుడు నేను ఎంత డిపాజిట్ చేస్తున్నాను అండ్ ఆ ట్యాక్స్ స్లాబ్లో నేను ఎన్ని ఇయర్స్ ఉంటున్నాను అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే కింద నాకు అసలు డీటెయిల్గా చెప్పేస్తుంది క్యాలిక్యులేషన్. మీరు చూస్తే కనుక ఆప్షన్ 1 కాంబోలో అయితే మీకు ఎంత మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది, ఆప్షన్ 2లో అయితే ఎంత మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది, రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఏది రికమెండెడ్ ఆప్షన్, ఇవి ఇస్తుంది. మీరు ఇక్కడ ఇయర్స్ మార్చిన కొద్దీ మీకు ఈ రికమెండేషన్ అనేది చేంజ్ అవుతుంది. అమౌంట్ మీరు ఎంత పెట్టినా రికమెండేషన్ మారదు, బట్ ఇయర్స్ మార్చిన కొద్దీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ కేసులో ఆప్షన్స్ మార్చి చూద్దాం రిజల్ట్ ఏం చూపిస్తుంది అనేది. లెట్స్ ఇక్కడ ఇయర్స్ ఏం పెట్టలేదు, ఇప్పుడు 1 year అని పెట్టాము, 2 years అని పెట్టాము, ఏదైనా ఆప్షన్ 2 బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ కానీ 2 years అని పెట్టినప్పుడు ఆప్షన్ 1 బెటర్ అనిపించింది. అదే 5 years అని పెట్టినప్పుడు కూడా ఆప్షన్ 1, అదే 10 years అని పెట్టినప్పుడు ఆప్షన్ 2 బెటర్ అయిపోయింది. లెట్స్ సే 5 years అనే పెట్టాము, ఆప్షన్ 1 అయింది. ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇక్కడ ఏం లేవు. సో ఇక్కడ ఏం అజ్యూమ్ చేసుకుంటుంది ఇది అంటే టోటల్ 7 years జాబ్ చేస్తున్నాం, సో 7 years ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ అనేది అజ్యూమ్ చేసుకుంటుంది. 7 years కాదు, లెట్స్ సే నేను ఇంకో 10 years జాబ్ చేశాను అనుకోండి, అప్పుడు ఇక్కడ ఆప్షన్ 2 చేంజ్ అయిపోయింది. సో ఇట్లా మీ కస్టమ్ కేస్కి మీ అమౌంట్ డిపాజిటెడ్, మీరు ఎన్ని ఇయర్స్ ఇన్వెస్టెడ్ ఉంటున్నారు అనేది క్లియర్గా పెడితే అప్పుడు మీకు వచ్చే రికమెండేషన్ అనేది యాక్యురేట్గా ఉంటుంది. సో మీరు ఇప్పుడు మీకున్న ఎక్సెస్ మనీని ఈపీఎఫ్లో పెట్టాలా లేదా ఏదైనా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టాలా అనేది డిసైడ్ చేసుకోవడానికి నా టేబుల్ని యాజ్ ఎ రిఫరెన్స్ వాడచ్చు. ఒకవేళ మీ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటిది అయితే. అలా కాకుండా మీకు వేరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉండి ఆర్ మీ పర్టికులర్ కేస్ని ఇంకా డీటెయిల్గా చూడాలి అనుకుంటే మీ డీటెయిల్స్ని ఎక్సెల్లో పెట్టి క్విక్గా మీకు కావాల్సిన రిజల్ట్ని మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈపీఎఫ్ గురించి ఇంకా డీటెయిల్గా తెలియాలి, అసలు ఈపీఎఫ్ అంటే ఏంటి అని అంటే నేను సపరేట్ వీడియోని అప్లోడ్ చేశాను లాస్ట్ వీక్, దాని లింక్ అటాచ్ చేస్తున్నాను, మీరు దాన్ని రిఫర్ చేయొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనీ నూక్. థ్యాంక్ యూ అండ్ బాయ్.